హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బింగో టెక్ తెలుగు. సో చాలామంది చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు రిఫ్రిజిరేటర్ అయితే కొనుక్కోవాలని అనుకుంటారు. సో ఏ ఫ్రిడ్జ్ కొందామని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఏ బ్రాండ్కి వెళ్తే సర్వీస్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుందని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే ఈ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చి సామ్సంగ్ బ్రాండ్ అండి. నేను తీసుకుంది వచ్చి సింగిల్ డోర్ 183 లీటర్స్ మోడల్ అండి. మోడల్ నెంబర్ వచ్చి RR20C1824CU అండి. సో ఇది వచ్చి మనకి 2024లో రిలీజ్ అయింది. ప్రోడక్ట్ పర్చేస్ చేసి ఇప్పుడు 3 months అయితే అవుతుంది. సో నాకైతే దీని పర్ఫార్మెన్స్ కానీ దీని కూలింగ్ కానీ చాలా బెటర్గా అనిపించింది. సో ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది వచ్చి సామ్సంగ్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అండి. 4 స్టార్ రేటింగ్ అయితే వస్తుంది. దీంట్లో మనకి డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అయితే వాడారు. సో ఈ టెక్నాలజీ వల్ల మనకి సేవింగ్స్ అయితే అవుతుంది, ఎనర్జీ సేవింగ్స్ కూడా తక్కువగా వస్తుంది. సో అంతేకాకుండా మనకి కూలింగ్ ఎఫిషియెంట్గా అయితే ఇస్తుంది. దీంట్లో చూసుకుంటే నేను తీసుకున్న కలర్ వచ్చి మనకి క్యామిలియా పర్పుల్ అండి. సో ఇది కంప్లీట్లీ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్. మనం ఎక్స్టర్నల్గా ఏమన్నా స్టెబిలైజర్ కూడా వాడాల్సిన అవసరం లేదు. దీంట్లో చూసుకుంటే మనకి ఎడిషనల్గా బేస్ డ్రాయర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ ఉల్లిపాయలు కానీ ఆలుగడ్డలు కానీ మనకుంటే కింద అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా మనకి నీట్గా ప్రొవైడ్ చేశారు. సో ఏం వైర్స్ లేకుండా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. దీని ఇంటర్నల్గా చూసుకుంటే మనకి లైటింగ్ అనేది మనకి కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో లోపల ఏం పెట్టుకున్నా సరే. లోపల చూసుకుంటే మనకి టఫ్ అండ్ గ్లాస్ అని ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి 3 షెల్ఫ్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ షెల్ఫ్, సెకండ్ షెల్ఫ్, దాని తర్వాత థర్డ్ షెల్ఫ్ వచ్చి మనకి వెజిటేబుల్ ట్రే ఉంటుంది కదా, దానిపైన అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకోటి చూసుకుంటే మనకి సైడ్లో డోర్లో చూసుకుంటే ఫ్రెష్ రూమ్ ట్రే అని ఉంటుంది. సో దీంట్లో అయితే మనకి కొంచెం పాడైన వస్తువులుగా, తొందరగా పాడైన వస్తువులు అయితే అక్కడైతే పెట్టుకోవచ్చు. సో ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పటికీ. దాంతోపాటు మీకు 2 ఎగ్ ట్రేస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్గా 1 డజన్ ఎగ్స్ అయితే మీకు ఈ రెండు ట్రేలో ఫిక్స్ అవుతుంది. దాంతో మీకు 2 బాటిల్ ట్రేస్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో మీకు 2 లీటర్స్ బాటిల్ అయితే మీకు ఈజీగా దీనిలో సెట్ అవుతుంది. దాంతోపాటు మనకి వెజిటేబుల్ ట్రేలో కొంచెం చిన్నదైతే ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ మీ ఫ్యామిలీ వచ్చి 2+2 అంటే 2+2 ఫ్యామిలీ ఉంటే మీకు ఖచ్చితంగా సూట్ అవుతుంది. సో అంతకు మించి అయితే దీనికన్నా కొంచెం హైయర్ మోడల్కి అయితే వెళ్ళాలి. దీంతో మనకి ఫ్రీజర్లో చూసుకుంటే మనకి ఐస్ ట్రే అనేది ప్రొవైడ్ చేశారు. సో ఫ్రీజర్లో మనకి టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి సింగిల్ నాబ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆ నాబ్తో మీకు సీజన్ బట్టి టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో సమ్మర్ అయితే మీకు హైలో పెట్టాలి, వింటర్ అయితే లోలో పెట్టాలి. సో అకార్డింగ్ టు మీకు అవైలబిలిటీ బట్టి మీరు పెట్టుకోవచ్చు. కింద మనకి బేస్ డ్రైవ్లో చూసుకుంటే మంచి ప్లాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో గట్టిగానే ఉంది. దీంట్లో ఎనర్జీ ఎఫిషియెంట్ అయితే బాగుందండి. సో నేను వాడినప్పటి నుంచి అయితే కరెంటు బిల్ అంతకైతే రాలేదు. సామ్సంగ్ అయితే మనకి 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేశారు, ప్రోడక్ట్ వారంటీ. దాంతోపాటు మనకి 20 years కంప్రెసర్ వారంటీ అయితే ప్రొవైడ్ చేశారు. సో నేను ఏ ప్రోడక్ట్ పెట్టినా కానీ లోపల ఏమన్నా పాడైపోయిన పెరుగు కానీ పాలు కానీ పెట్టినా సరే నాకైతే చాలా రోజుల దాకా ఫ్రెష్గానే ఉంటుంది. దాంతోపాటు మీకు ఇంకో అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఒకవేళ కరెంటు పోతే మీకు 1 day దాకా ఆ కూలింగ్ అనేది దాంట్లోనే ఉంటుంది. సో అదొక బెనిఫిట్ అండి. ఏమైనా మీకు పాడైన వస్తువులు ఉంటే ఒకవేళ సడన్గా కరెంటు పోతే మీకు అది ఫ్రెష్గానే ఉంటుంది. ఒక 1 day దాకా మీకు ఏ కంప్లైంట్ లేకుండా ఫ్రెష్గానే ఉంటుంది. సో దీంట్లో చూసుకుంటే దీంట్లో బెనిఫిట్స్ చూసుకుంటే మనకి క్విక్ ఫ్రీజర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మీరు పెట్టిన 1 hourలోనే ఫ్రీజర్లో ఏది పెట్టినా సరే మీకు ఫాస్ట్గా అయితే కూలింగ్ అవుతుంది. ఇంకోటి మనకి ఈ వెజిటేబుల్ ట్రే అనేది కొంచెం చిన్నదిగా ప్రొవైడ్ చేశారు. అది కాకుండా మనకి డీఫ్రోస్ట్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో ఎప్పుడైనా ఫ్రీజర్ని అయితే మనం క్లీన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ డీఫ్రోస్ట్ బటన్ నొక్కితే చాలు, మనకి క్లీన్ చేసుకున్న తర్వాత నాబ్ని రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అయితే ఈ ఫ్రిడ్జ్ ఎంత హైట్ ఉంటుందో మనకి చాలామంది డౌట్ వస్తూ ఉంటుంది, ఎంత హైట్ ఉండొచ్చు అని. సో నా హైట్ వచ్చి 5.7 ఉంటుంది. సో నా హైట్ చూసుకుంటే ఫ్రిడ్జ్ అనేది ఇంత హైట్లో ఉంది. ఓకే.
దీని ప్రైస్ విషయానికి వస్తే ఇప్పుడు కరెంట్లీ మనకి 16,000 అయితే అవైలబుల్లో ఉంది ఫ్లిప్కార్ట్లో. ఒకవేళ మీ దగ్గర ఏమైనా కార్డ్స్ ఏమైనా ఉంటే మీకు 14,000కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రోడక్ట్ అండి మంచి ప్రోడక్ట్ అండి. సో ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అయితే మీరు వెళ్ళొచ్చు, సో డౌటే లేదు. సో కూలింగ్ విషయంలో కానీ, పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, అంతేకాకుండా మనకి శాంసంగ్ మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది సింగిల్ డోర్ కాబట్టి మీరు సెల్ఫ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. సో బ్రాండ్ తరపు నుంచి మనకి ఇన్స్టాలేషన్ అయితే ఉండదు. సో ఇంట్లోనే మీరు అది డెలివరీ అయిన తర్వాత ఆ బాక్స్ని ఓపెన్ చేసుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకొని ఆన్ చేసుకుంటే చాలు. సో ఇది ఫ్రెండ్స్ శాంసంగ్ రివ్యూ. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందు మీకు ఏమన్నా వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే నాకైతే కామెంట్ చేయండి. సో ఒకవేళ ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే నాకైతే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.